హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. మీరు సహనం సహనం అంటుంటారు. ఈ సహనం అంటే ఏంటి? అసలు దీన్ని ఎలా మనం తెలుసుకోవాలి? సర్వసాధారణంగా మానవులలో ఉండాల్సిన గుణం అది. సహనము అంటే సహించడం అని, అంటే ఓర్చుకోవడం అని నువ్వే చెప్పావు ఇందాక. మరి ఓర్చుకోవడం అంటే ఏంటి? ఒక కార్యం తలపెడతావు. ఆ కార్యం తలపెట్టినప్పుడు ఆ కార్యం యొక్క పని త్వరగా జరగాలి అనుకుంటాం. వెంటనే జరగాలంటే పరిస్థితులు అనుకూలించాలి కదా. అనుకూలించు. అప్పుడేం జరుగుతుంది? నీలో ఆదుర్ద పెరుగుతుంది, తొందర పెరుగుతుంది. అయ్యో, ఎందుకు అనుకున్నది జరగలేదు, అనుకున్నది ఎందుకు జరగలేదు, వెంటనే జరగాలి. వెంటనే జరగాలంటే ఎట్లా జరుగుతుంది? అన్నీ కావాల్సినవన్నీ హంగులు ఏర్పరచుకుంటాయి కదా. పోనీ అన్నీ ఏర్పరచుకున్నావు, అన్నీ తెచ్చుకున్నావు. మరి తెచ్చుకున్నాక దానిని నిర్మించడానికి ఇల్లు నిర్మించాలనుకున్నప్పుడు దానికి కావాల్సిన పని వాళ్ళు అందరూ దానికి తగిలినటువంటి అందరూ రావాలి కదా. అర్హత ఉన్న వాళ్ళు దాన్ని చేయాలి. ఇలా ప్రతిదీ తొందరగా జరిగిపోవడం లోపల ఆందోళన ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఇలా ఆందోళన పెంచుకోవడం వల్ల ఏమవుతుంది? మనకు అధిక ఒత్తిడి మనసు మీద పడి మతి స్థిమితం కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది అందరికీ అనుభవంలో ఉండేటువంటి విషయమే. అయితే సహనము అనేది మానవులకు ఉండాల్సిన లక్షణం. కార్యం సాధించాలంటే సహనం ఉండాలి. ఎటువంటి కార్యాలైనా సాధించాలన్నప్పుడు సహనం అనేది లేకపోతే మనం ఏం చేయలేము. ద్రౌపది అజ్ఞాతవాసంలో ఏం జరిగిందంటే, అజ్ఞాతవాసంలో కీచకుడు ద్రౌపదిని తరుముకుంటూ వస్తాడు, ఆమెను బలత్కారం చేయడానికి, బలవంతం చేయడానికి. ఆమె విరాటరాజు సభలోకి వచ్చేస్తుంది. విరాటరాజు చూస్తూ ఉంటాడు. అయితే విరాటరాజు అనేవాడు, విరాటరాజు ఆయన మట్టి బొమ్మ లాంటివాడు. దీనంతా ఆడిచ్చేది ఎవరు? కీచకుడు. వాడి యొక్క బలం వల్లనే ఆ రాజ్యం బలంగా ఉంది. కనుక ఆ విరాట దేశం ఉన్నటువంటి శక్తి కీచకుడే. వాడు పంచమహాసింహ బలంలో వాడొకడు. అప్పుడు అక్కడ భీముడు మారువేషంలో ఉన్నాడు. ఆమెని పట్టి పీడిస్తూ ఉంటే భీముడికి ఆగ్రహం వచ్చేస్తుంది. అక్కడే ఉన్న ఒక పెద్ద కొబ్బరి చెట్టు లాంటిది ఒక చెట్టు ఉంటే దాన్ని పీకుతూ ఉంటాడు, దాన్ని ఊపుతూ ఉంటాడు. అది అక్కడ భీముడు ఏంగా ఉన్నాడు? వంటల వాడుగా ఉన్నాడు, వంటల వన్నుడుగా ఉన్నాడు. ఓదలడు అని పేరు. అప్పుడు ధర్మరాజు సైగ చేస్తాడు, భీమా నాయన, పచ్చని చెట్టు, పచ్చి చెట్టు వంటకి ఎలా వరకు వస్తుంది? అది ఎందుకు వంటకు? ఎండు పుల్లలు మస్తుగా ఉన్నాయి, అవి తెచ్చి వంట అవుతుంది, కానీ పచ్చి చెట్టు ఎవరైనా వండుతారా అని అంటాడు. ఎవరు? ధర్మరాజు కంగుబట్టు రూపంలో. భీముడికి ఇంకా అర్థమవుతుంది, అర్జునుడు కూడా నర్తనశాలలో ఉంటాడు కాబట్టి ఆయన అక్కడ విడిపోయాడు. ఇంత లోపల ఆమె రాజు భార్య వస్తుంది అక్కడికి, ఆమె సుదేష్ణాదేవి. నాయన, ఆడవాళ్ళ విషయం తొందరపడద్దురా, ఆమె వివాహిత గంధర్వకాంత అని అంట. అప్పుడు ద్రౌపది చాలా సహనంగా ఉంటుంది, చాలా ఓర్పుగా ఉంటుంది. అయితే అక్కడ ఓర్పు నశించి కాపాడలేరా, రాలేరా, నాకు పంచమహా భర్తలు ఉన్నారు అని అనిస్తుంది. అంటే గంధర్వులు నా భర్తలు అని. అప్పుడు ధర్మరాజు సైగ చేస్తాడు. అంటే ధర్మరాజుకున్నంత సహనము ఎవ్వరికీ లేదు. ఈ యొక్క మన మహాభారతంలో చూసినట్లయితే ఒక ధర్మరాజుకున్న సహనం ఇంకెవరికి ఉండదు. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ రాజసూయాగం చేసినప్పుడు పాండవులు ఆయనకి అగ్రతాంబూలం ఇస్తారు. ఎందరెందరో ఉన్నారు, భీష్ముడు అందరిని పిలిపించాడు, అందరూ అడుక్కుంటాడు ఎవరి అగ్రతాంబూలం పొందవలసినటువంటి వాళ్ళ అగ్రపూజకు అర్హులు ఎవరు అని. అయితే ఈ అగ్రపూజకు అర్హులు ఎవరు అని ఋషులు, మునులు, అనేక మంది ఋషులు ఉన్నారు అక్కడ. అయితే ఎవరు కూడా ముందుకు రారు. ఎందుకు? సాక్షాత్తు పరమాత్మ వాడు కూర్చొని ఉన్నాడు. వాళ్ళకి తెలుసు మహావిష్ణువు అక్కడ ఎదురుగా ఉన్నాడు, ఆయన్ని కాదని ముందుకు వచ్చేంత ధైర్యం, సాహసం ఎవ్వడికి లేదు. ఎందుకు? దైవం అనేది ముందు ఉంటుంది. దైవానికి చేయకుండా మానవులు చేసుకున్నారంటే మహాపాపం. ధర్మరాజు తెలుసు, అందరికీ తెలుసు ఆ విషయం. కానీ అడగడం ధర్మరాజు ధర్మం. అందరినీ అర్హులు తెలియజేయండి అంటారు. అందరూ గమనుంటారు. తర్వాత భీష్ముడు, ద్రోణాచార్యుడు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, నాయన నీకు తెలియంది కాదు ధర్మరాజా, ఇక్కడ ఉన్న వారిలో దుర్యోధనుడు అందరూ వచ్చి ఉంటారు అక్కడికి.
ఇక్కడ ఉన్న వారిలో ఎవ్వరు మేము కూడా గురు వృద్ధులు ఎవరైనా ఏమైనా కానీ మేమెవ్వరు దానికి అర్హత కాదు. ఎందుకంటే అదిగో అక్కడ చిరునవ్వుతో ప్రశాంతమైన వదనంతో ఆనందమైన కళ్ళతో సృష్టిని ఆకర్షించి భ్రమింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మను నీవు అగ్రతాంబూలం ఇవ్వు అంటారు. ఇంకా ధర్మరాజు అందుకు చెప్పి నాకు ఏకగ్రంగా కప్పుకుంటాడు. అయితే దానికి శిశుపాలుడు వాళ్ళు అడ్డు చెప్తారు. సరే పరమాత్మ ధర్మరాజు యొక్క అన్ని ఆ అభ్యర్థనతో భీష్మ ద్రోణాదులు వాళ్ళు కూడా అభ్యర్థించడంతో కూర్చుంటారు. శిశుపాలుడు తిట్టడం మొదలు పెడతాడు. గోపాలుడు గోవులు పరిపాలించేవాడు యాదవుడు అని ఎన్నో రకాలు తిట్టుంటాడు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వుతోనే ఉంటాడు. అందరి సందేహం వస్తుంది, ఏ వీడిని తిడుతూ ఉంటే పరమాత్మ గమ్మే ఉండాడే, ఆయన శ్రీకృష్ణుడు ఎందుకు గమ్మున ఉండాలని అనేక మంది సందేహాలు కూడా వస్తాయి. భీమార్జునులకంటే ఇంకా చెప్పలేదు, ధర్మరాజు సైగ చేస్తాడు మీరు గమనం ఉండండి. పరమాత్మకు అక్కడ ఉన్నట్టు అగ్రపూజలో అన్ని తాంబూలం అన్నీ ఇస్తారు, దాంట్లో ఒక్కలు ఉంటాయి. ఈయన వాడు ఒక్కొక్క తప్పు చేస్తా ఉంటే ఒకటి వేస్తా వస్తాడు, అవన్నీ తప్పులు అయిపోతాయి. అప్పుడు ఇలా అంటాడు, సుదర్శనాయుధం వస్తుంది, చక్రం కాలచక్రం వెళ్ళి వాడు తల్లారికేస్తుంది. అంటే ఇక్కడ ఏమిరా అంటే సహనంలో పరమాత్మ సహనం వహించాలంటే 100 తప్పుల వరకు వాడు కాపాడాడు. ఎందుకు? వాడు వికృత రూపంతో పుట్టాడు, అత్త కొడుకు వాడు, అత్త కుమారుడు. ఆ కుమారుడు వికృతంతో పుట్టినప్పుడు ఆడుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ వాడు చేయిని పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, వాడి వికృత రూపం పోయి సౌందర్య రూపం సుందర రూపం వస్తుంది. అప్పుడు ఈ రహస్యం వాళ్ళ అత్తకు తెలుసు. పుట్టినప్పుడు చెప్తారు, వీర రూపంలో ఉన్నప్పుడు ఎవరైతే వీరిని మరలా మామూలుగా స్వరూపం తీసుకొని వస్తారో అతని చేతిలోనే ఇతను మరణిస్తాడు అని చెప్తారు. అది గ్రహిస్తుంది ఆమె. అందుకని అప్పుడు అది చూసినటువంటి ఆమె పరిగెత్తుకుంటా వచ్చి కృష్ణుని చేతులు పట్టుకుంటుంది. ఆయన నా బిడ్డను చంపనని మాట ఇవ్వరా అంటుంది. అత్త మాట కోరిక, కోరిన వారిని కాదనేవాడు కాదు కృష్ణుడు, ఎలాంటి కోరికైనా తీరుస్తాడు భగవంతుడు అంతే. అప్పుడు చెప్తాడు, అత్త నీ కుమారుడు దుర్మార్గుడు అవుతాడు కూడా, 100 తప్పుల వరకు క్షమిస్తా, ఆ తర్వాత నేను క్షమించలేను, ఎందుకంటే ఇది ఈశ్వరాజ్ఞ అంటాడు. అలా ఆయన సహనం ఇస్తాడు. ఇది నేను సహనం అంటే ఇప్పుడు ఈ సహనానికి అర్థం లేకపోయేదానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక గొప్ప అధికారి, ఉన్నత విద్యాధికారి ఆయన ఒకప్పుడు ఒక పెద్ద విశ్వవిద్యాలయంలో ఛాన్సలర్గా, అంటే అంత గొప్ప పదవి చేశాడు. అయితే అలా అటువంటి గర్వం లేదు, ఏమి లేదు. అతను ఆనందంగా జీవిస్తూ అంటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. అతనికి 75-80 ఏళ్ళు వచ్చాయి. రోడ్డు నడుచుకుంటూ పోతూ ఉంటాడు. ఈనాటి యువతరం యువకులు వాళ్ళ దుడుకులు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తారు, దుడుకు ఎక్కువ. ఒకడు వచ్చి బైక్ లేదు మోటార్ సైకిల్ వచ్చి అతన్ని తగిలింది. అతను తూలి పడిపోయాడు. పడిపోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా వస్తారు. వీడేం చేస్తాడు, ఇంత వయసు వచ్చింది నీకు, చూసుకోవడం లేదు, వెనకాల ఏమొస్తుంది ముందు ఏమొస్తుంది అని అంటాడు. అన్నప్పుడు ఆయన నవ్వుతాడు, చిన్నగా నవ్వి, ఆయన పొరపాటు, వృద్ధుడిని కదా, చెవులు వినపడటం లేదు, చూపు కూడా సరిగా అంటర్ మీద అద్దాలు వేసుకున్నా కూడా ఏదో వ్యత్యాసలో ఉంటుంది, తప్పు నాదేనైనా పో అంటాడు. అక్కడ అందరికీ తెలుసు తప్పు చేసింది వాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పట్టుకొని ఉతకాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఏం చేయొద్దండి, నేనే కొంచెం వరగా పోయిండేది అంటారు. ఇట్లా ఈ వృద్ధుల పట్ల ఇలా అనేక మంది విపరీతమైనటువంటి వింత ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఎందుకు, ముసలుడు అయిపోయాడు, వాడితే ఏం పడింది, ఒకప్పుడు ఆయన ఎలా వెలిగాడు, ఎంత గొప్పగా ఉన్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఎవరన్నా అయి ఉండొచ్చు, మంచివారు అయి ఉండొచ్చు. మంచి మనసున్న వాళ్ళు మాత్రమే, మంచి వాళ్ళు మాత్రమే వెంటనే వ్యతిరేక చర్య చూపెట్టారు. ప్రవృత్తి వాళ్ళ ఉండదు. ఎందుకు, వయసు నేర్పిన పాఠం అది. కనుక ఇలా ఉంటుంది. ఆయన సహనం అనేది అలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. కనుక నమో కృష్ణ, నమో కృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురు.